జగత్తంతా కూడా బ్రహ్మ యొక్క కారణమని కదా, ఉపాదాన కారణం చెప్పావు కదా. మరి జగత్తు బ్రహ్మకు కార్యమైనైతే బ్రహ్మ విలక్షణం అచేతనం. బ్రహ్మకు విలక్షణం. బ్రహ్మ ఏంటిది? చేతనమా అచేతనమా? చేతనం. మరి జగత్తు చేతనమా అచేతనమా? అచేతనము. తర్వాత ఇంకేంటిది? అశుద్ధము. బ్రహ్మ శుద్ధమా అశుద్ధమా? మరి జగత్తం అశుద్ధము. చదృష్టతే, అది జడము అయింది, తర్వాత అశుద్ధం కూడా అయింది. బ్రహ్మచ జగతి విలక్షణం చేతనం శుద్ధంచ శ్రూయతే. జగత్యం అశుద్ధము అచేతనము, దానికి విలక్షణంగా ఈ చేతనము శుద్ధము. ఇప్పుడు దీని లక్షణం దానికి ఉన్నాయా? ఇప్పుడు మా సామాన్యంగా కారణంలో ఏ గుణాలు ఉంటాయో కార్యంలోకి అవి రావాలా, అప్పుడే కదా దానికి ఉపాదాన కారణం చెప్తాము. ఇప్పుడు మట్టిలో ఏ కారణమైతే ఏ గంధం అవుతుందో కుండలోకి కూడా అదే గంధం పోతుందా? ఇంకో గంధం పోతుందా? అదే పోతుంది. బీజములో ఏ రుచి ఉంటుందో కాయలకు కూడా అదే పోవాలా. ఇప్పుడు నీ బీజం ఏమన్నా ఉపాదాన కారణం ఏమన్నావు? బ్రహ్మం అన్నావు. ఆ బ్రహ్మ అంటే అదేంటి? చేతనము శుద్ధము. జగత్తంతావా జడము అశుద్ధము. ఎట్ట కారణం అవుతుంది? విలక్షణమైందా లేదా? విలక్షణమైంది. నచ విలక్షణత్వే ప్రకృతి వికార భావో దృష్ట. విలక్షణం ఒకవేళ ఎక్కడైతే విలక్షణత్వం ఉంటుందో అక్కడ వికారానికి ప్రకృతికి సంబంధం ఉంటుందని ఎక్కడ కూడా కనిపించదు. ప్రకృతి అంటే ఏంటిది? కారణము. తర్వాత వికారం అంటే ఏంటిది? కార్యము. ఇవి రెండు ఒక దగ్గర ఒకే రకంగా ఉంటాయి కదా, విలక్షణంగా ఎక్కడ కూడా కనిపించవు లోకం లోపల. కారణం ఎలా ఉంటుందో కార్యం కూడా అలాగే ఉంటుంది. దానికి ఉపమానం చెప్తున్నాడు. నహి రుచకాదయో వికార మృత్ ప్రకృతిగా భవంతి శరావాదయోవ సువర్ణ ప్రకృతికా అన్నాడు. ఇప్పుడు మట్టి యొక్క వికారం ఏంటిది? కుండలు ఏమైనా బంగారు రూపాన్ని కలిగి ఉంటాయా? ఎందుకంటే మరి విలక్షణత్వంగా ఉండాలి కదా. మీరు చెప్పిన ప్రకారము కారణమేమో మట్టి అయిపోయింది, మరి నగలేమో మరి కుండ రూపాన్ని పొందుతాయా? మట్టి యొక్క ఆకారాన్ని కలిగి ఉంటాయా? పోని కుండలు ఏమైనా బంగారు ఆకారం కలిగి ఉంటాయా? బంగారు రూపాన్ని కలిగి ఉంటాయా? కారణం ఏదైతే ఉందో కార్యంలోకి అదే వస్తుంది కదా. మరి విలక్షణత్వం అక్కడ రాలేదు. మట్టి కారణంగా ఉన్న కుండలేమో బంగారు రూపాన్ని పొందలేదు, బంగారం కారణంగా ఉన్న నగలేమో మట్టి రూపాన్ని పొందలేదు. మరి అక్కడ విలక్షణత్వం వస్తే ఇక్కడ కూడా మేము విలక్షణత్వం వచ్చినందువల్ల మేము ఒప్పుకునే వాళ్ళము. అందువల్ల ఇప్పుడు జగత్తు కారణమైందా? మీ బ్రహ్మము అయిందా? కాలేదు. అందుకొరకు మృదైవతు మృదన్విత వికార. మట్టి నుంచి వచ్చినాయి, మట్టి వికారాన్ని పొందున్నాయి. సువర్ణేనచ సువర్ణాన్విత. బంగారం నుంచి వచ్చినాయి, బంగారు రూపాన్ని పొందినాయి అని మనకు కనిపిస్తున్నాయి. ఏ కారణం నుంచి వచ్చినాయి అదే కార్యంలో ఉంది కానీ విలక్షణంగా లేదు. మరి మీ చేతనమేమో మీ బ్రహ్మమేమో చేతనమైపోయా శుద్ధమైపోయా, జగత్తేమో అచేతనమైపోయా అశుద్ధమైపోయా. మరి ఎట్లా కలుస్తుంది? అంత పూర్వపక్షం వేస్తున్నాడు కదా. తథా ఇదమపి జగద్ అచేతనం సుఖదుఃఖ మోహాన్వితం తద్ అచేతనస్యైవ సుఖదుఃఖ మోహాత్మకస్య కారణస్య కార్యం భౌతమరతీతి నా విలక్షణస్య బ్రహ్మణః అన్నారు. ఎంతోబడి మళ్ళీ వాళ్ళ ప్రకృతిని తీసుకొని రావాలని, వాళ్ళ ప్రధానాన్ని తీసుకొని రావాలని. ఇప్పుడు జగత్ ఎట్లా ఉంది అంటే జగత్ అచేతనం ఒకటైందా, సుఖదుఃఖాత్మకం మోహాత్మకం. సద్ అచేతనస్యైవ. ఇవి దేని లక్షణాలు? సద్లక్షణాలా అసద్లక్షణాలా? అసద్లక్షణాలు. అందువల్ల సుఖదుఃఖ మోహాత్మకస్య కారణస్య కార్యం భవితం. అలాంటి సుఖదుఃఖ మోహాత్మక రూపం అని ఏ కారణం ఉందో దాని కార్యం అవుతుంది కానీ ఇవి లేని దాని యొక్క కార్యం ఏదానికి అవకాశం ఉంటుందా? ప్రశ్న అర్థమైందా? జగత్ ఏంటిది? సుఖదుఃఖాత్మకం మోహాత్మకం కార్యము. మరి అలాంటి కారణానికి అనుసరించే ఉంటుంది కానీ సుఖదుఃఖ మోహాత్మక కారణం నుంచే సుఖదుఃఖ మోహాత్మక జగత్తు ఉత్పన్నం కావాలా. మీ సుఖదుఃఖాత్మ మోహాత్మకం మీ బ్రహ్మం కాదు, ఈ జగత్తం సుఖదుఃఖ మోహాత్మకం. అందువల్ల దీని కారణం ఎట్లా అవుతుంది అంటే మా ప్రధానం సుఖదుఃఖ మోహాత్మకం కాబట్టి ప్రధానం నుంచి అయిందని అర్థమైంది కదా ప్రశ్న. అందువల్ల జగత్తు అచేతనము ఒకటి, సుఖదుఃఖ మోహాత్మకం. సదేవంత చేతనస్యైవ సుఖదుఃఖ మోహాత్మకస్య కారణత్వం కార్యం భౌతమర్హతి. కార్యం ఎలా ఉందో కారణం కూడా అట్లాగే ఉండాలి. సుఖదుఃఖ మోహాత్మకం అచేతనమై ఉండాలి. కార్యం ఏంటిది? సుఖదుఃఖ మోహాత్మకం అచేతనము, దానికి కారణం కూడా అలాగే ఉండాలి. నా విలక్షణస్య బ్రహ్మణః. మరి బ్రహ్మము అన్నిటి కూడా విలక్షణం కదా.
సుఖము లేదు, దుఃఖము లేదు, మోహం లేదు, జడత్వం లేదు. కాబట్టి వీటన్నిటికంటే విలక్షణమైంది బ్రహ్మము, వీటితో కూడుకున్నది జగత్తు. మరి విలక్షణమైన బ్రహ్మము ఈ దీనికి కారణం ఎలా అవుతుంది? ఉపాదాన కారణం అవుతుందా? కాదు. మరి ఏమవుతుంది అంటే సుఖ దుఃఖ మోహాత్మక జడాలతో కూడుకున్న ఏ ప్రకృతి ఉందో అదే కారణమయ్యేదానికి అవుతుంది, కానీ బ్రహ్మమయ్యేదానికి అవకాశము లేదు. బ్రహ్మ విలక్షణత్వం చాస్య జగతో అశుద్ధ అచేతనత్వ దర్శనాత్ అవగంతవ్యం. బ్రహ్మ విలక్షణం ఎట్లా అయిందంటారా? అశుద్ధి అచేతనాలు ఇవన్నీ గ్రహించినందువల్లనే బ్రహ్మకు విలక్షణం తెలుస్తూనే ఉంది. జగత్తంతా కూడా అది అశుద్ధి, తర్వాతనేమో జడము, సుఖ దుఃఖాత్మకం తెలుస్తూనే ఉంది. అశుద్ధమిహి జగత్ సుఖ దుఃఖ మోహాత్మకతయా ప్రీతి పరితాప విషాదాది హేతుత్వాత్ స్వర్గ నరకాది ఉచ్చావచ ప్రపంచావత్వాచ. మరి అశుద్ధం అంటే ఏమన్నారు? అశుద్ధం అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు? అశుద్ధం 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 అన్న, అశుద్ధం అంటే మట్టి మలం కాదు. అసలు అశుద్ధం ఏంటో చెప్తున్నాడు. జగత్తు సుఖ దుఃఖము, సుఖము దుఃఖము ఒకటైందా? రెండైందా? మోహాత్మకతయా నా ప్రీతి పరితాపము. ప్రీతి అంటే ఇష్టము, పరితాపం అంటే దుఃఖము, విషాదము అంటే చింత, అది హేతుత్వాతో. తర్వాత స్వర్గ నరకాలు ఉచ్చావచాలు కూడా ఉన్నాయి. ఒకటి స్వర్గము, ఒకటి నరకము, ఒకటి సుఖము, ఒకటి దుఃఖము, ఒక ప్రీతి, ఒకటి అప్రీతి. ఇది అశుద్ధము. మనం అనుకుంటున్నాం అశుద్ధం అనుకుంటున్నాం, శుద్ధం అనుకుంటున్నామా? అవన్నీ శుద్ధం అనుకో కదా, దాన్ని పడిపోతున్నాం, దాన్ని సంపాదించాలనుకుంటున్నాం. ఇవన్నీ అనుభవించాలని మా వాళ్ళే కదా చేసింది, ఇంకోరైతే చేస్తారా అనుకుంటా ఉంటాడు. ఆఖరి తల్లినా కొట్టినా నా వాళ్ళు నన్ను అన్నారు, నా వాళ్ళు నన్ను తిట్టారు, కొట్టారు, ఒక వేరే వాళ్ళు కదా కదా సర్దుకొని పోతా ఉంటుంది బండి అంతా కూడా. ఇప్పుడు ఇదంతా ఏంటిది? శుద్ధమా అశుద్ధమా? అశుద్ధము. మీ బ్రహ్మకు ఇవన్నీ ఉన్నాయా? లేవు. మరి దానికి దీనికి ఎట్లా కలుస్తుంది నీకు పొత్తు? అచేతనం చేతం జగత్తు. నీ జగత్తు అంటావా అచేతనం? చేతనము కాదు. ఇవంతా కూడా అశుద్ధమే కదా. మొత్తం ఎన్ని లెక్క పెడుతున్నారో అవంతా కూడా అశుద్ధం కిందకే వస్తుంది. చేతనం ప్రతి కార్యకారణ భావేన ఉపకరణ భావ ఉపగమాతు. చేతనంటావా? చేతనం ప్రతి కార్యకారణ భావేన ఉపకరణ భావోపగమాతు. మరి చేతనం ఏదైతే ఉందో కార్యకారణ భావం చేత ఉపకరణం మాత్రం అవుతుంది. ఎందుకంటే దానికి ఉపకరణం ఇదవుతుంది. ఎట్లాగా? మనం కొన్ని వస్తువులు వాడుకుంటున్నాము, అదే మనం కాదు కదా, దాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతే కదా. ఇప్పుడు ఈ మైకును వాడుకుంటున్నాం అంటే ఉపయోగించుకుంటున్నాం. మైకే మనం కాదు, మన ద్వారా మైకు తయారు కాలేదు. చేతనానికి ఉపకరిస్తాయి వాళ్ళనేది ఎంత కదా. ప్రకృతి ఏమో పురుషుని యొక్క భోగం కొరకే ఉందని సాంఖ్యులు అంటారు. ఇప్పుడు అదే తీసుకొచ్చేది వాళ్ళు. ఇప్పుడు మీకు చేతనం ఉంది అంటే కార్యకారణ భావం చేతనం, ఉపయోగీకరణం చేతనం దాన్ని వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది అదే అయ్యేదానికి లేదు, అది ఇది అయ్యేదానికి వెళ్ళేది. నహి సామ్యే సతి ఉపకార్యోపకార భావో భవతి నహి ప్రదీపో పరస్పరస్య ఉపకృత. పరమాత్మ జగత్తు, జగత్తే పరమాత్మ అయితే ఉపకార్య ఉపకారక భావం వస్తుందా? రెండు ఒకటైనప్పుడు ఉపకార భావం రాదు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉన్నప్పుడే ఉపకారక భావం వచ్చేస్తుంది. రెండు సమానంగా ఉన్నప్పుడు ఉపకార భావం. ఉపకారి అంటే ఇదేమో మనకు ఉపకార్యం అంటే ఏంటిది? ఉపయోగించుకునేదానికి అవకాశం కలిగింది. తర్వాతనేమో ఉపయోగించుకునేవాడు ఉంటుంది. విషమ స్థితి ఉంటే సమాన స్థితిలో ఇంకొక దీపాన్ని ప్రకాశింపజేస్తుందా? ప్రకాశం లేని వస్తువుని ప్రకాశం ఉన్న వస్తువు ప్రకాశింపజేస్తుంది, కానీ ఇంకో దీపాన్ని ప్రకాశింప చేయదు. అందువల్ల ఈ జగత్తుకు మీ బ్రహ్మం కారణమేదానికి అవకాశము లేదు. నన్ను చేతనమపి కార్యకారణ స్వామి భృత్యన్యాయన భోక్తృపకరిష్యతి. ఒకవేళ కార్యకారణ భావం చేత స్వామి భృత్య న్యాయం చేత భోక్తు అనుభవించే ఒకదానికి ఉపకరిస్తుంది అని ఒకవేళ అంటావేమో. ఎట్లాగా? స్వామి భృత్యుడు ఉన్నాడు, స్వామి కొరకే సేవకులంతా కూడా పనిచేస్తూ ఉంటారు, ఆ విధంగా ఉపకరిస్తుందని ఒకవేళ అంటావేమో. అలా కూడా అయ్యేదానికి వీల్లేదు. ఎట్లాగా? స్వామి భృత్యయో అపి అచేతనాంశైవ చేతనం ప్రత్యుపకారత్వాతో. స్వామి భృత్యుల్లో కూడా అచేతన అంశాన్ని బట్టే ఉపకార భావం అవుతుంది, కానీ చేతనాన్ని బట్టి రాదు. అక్కడ కూడా చేతనం చేతనానికి సహకారం చేస్తుందా? అచేతనానికి సహకారం చేస్తుందా?
హ? అచేతన రూపమైన శరీరము అచేతన రూపమైన శరీరానికి చేస్తుంది, కానీ చేతనానికి చేయం లేదు. యోహి ఏకస్య చేతనస్య పరిగ్రహో బుద్ధ్యాది రచేతన భాగ తయేవ అన్యస్య చేతనస్య ఉపకరోతి నతు స్వయమేవ చేతనశ్చేతనాంతరస్య ఉపకార అపకరోతివా. బుద్ధి వాగులంతా కూడా అవన్నీ జడమన్నారు కదా. ఒక చేతనం ఏదైతే ఉందో తీసుకున్నట్టయితే బుద్ధ్యాది రచేతన భాగ, ఒక చేతనాన్ని తీసుకున్నట్టయితే బుద్ధి వగరే అచేతన భాగం ఉందా లేదు, అచేతన భాగం మాత్రమే అన్యస్య చేతనస్య ఉపకరోతి, వేరే చేతనానికి ఉపకరిస్తుంది. అందులో ఉన్న చైతన్యం ఇందులో చైతన్యానికి ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఉంటే ఏదైనా సహకారం చేస్తుందంటే మీ బుద్ధి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని కరచరణ వేల వరకు సేవ ఉపకారం చేస్తుందా, మీలో ఉన్న చేతనం కూడా ఉపకారం చేస్తుందా? బుద్ధి దగ్గర నుంచి మిగతా చేస్తాయి, కానీ చేతనం నాలో ఉన్న చేతనానికి సహకారము చేయడము లేదు. అందుకొరకు ఏవ అన్యస్య చేతనస్య ఉపకరోతి నతు స్వయమేవ చేతనశ్చేతనాంతరస్య ఉపకరోతి అపకరోతివా. చేతనం ఇంకొక చేతనానికి ఉపకారం చేయడం లేదు, అపకారం చేయడం లేదు. అపకారం చేస్తుంది అంటే ఆ శరీరంలో ఉన్న జడరూపమైన బుద్ధి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కరచరణాది అవయవాలతో మొదలు పెట్టుకొని ఈ శరీరంలో ఉన్న బుద్ధి వరకు, తర్వాతనేమో కరచరణ అవయవాల వరకు ఉపకారం చేసినా అంతే, అపకారం చేసినా అంతే. కానీ అందులో ఉన్న చేతనం ఇందులో చేతనానికి చేసేదానికి అవకాశం ఎంత పూర్వపక్షమే చేస్తా ఉంది. అందువల్ల అది వేరైంది ఇది వేరైందా లేదా అయింది. నిరతిశయ అకర్తారశ్చేతన ఇది సాంఖ్య మన్యంతే. నిరతిశయ ఏమీ యొక్క అతిశయం అంటే గొప్పతనం లేకుండా, అంటే ఏమాత్రం కూడా అతిశయం అంటే ఏంటిది, ఏ విశేషణాలు లేకుండా ఉండేది. అకర్తారశ్చేతన ఏమి చేయకుండా ఉండేది అంటే పద్మపత్రవతు అన్నారు కదా, కేవలం అనుభవించడమే తప్ప ఇంకే విశేషణం కూడా దాని దగ్గర ఉండదు కదా. ఇది సాంఖ్య మన్యంతే, సాంఖ్యులు వాళ్ళ యొక్క అభిప్రాయం. తస్మాత్ అచేతనం కార్యకరణం, అందువల్ల అచేతనమే ఈ కార్యానికి కారణమై ఉంటుంది, కానీ చేతన రూపమైన ఆత్మ ఈ జగత్తు కారణం ఏదానికి అవకాశము లేదు అని మళ్ళీ సాంఖ్యులు వాళ్ళ పద్ధతిలో పూర్వపక్షాన్ని చేస్తున్నచ కాష్టలోష్టాదీనాం చేతనత్వే కించిత్ ప్రమాణమస్తి. కాష్టం అంటే ఏంటిది, కొయ్య. లోష్టం అంటే ఏంటిది, రాయి. దాంట్లో చేతనత్వం ఏమైనా ఉందా? లేదు. ఒకదానికి ఉపకారం చేస్తుందా? చేయడం కూడా లేదు. ప్రసిద్ధశ్చాయం చేతన విభాగో లోకే. ఒకదానికి అవి ఎట్లాగైతే చేతనత్వము లేదు, ఒకదానికి ఉపకారం కూడా చేయడం లేదు. చేతనం కలిస్తే గాని ఉపయోగం అవుతా ఉంది, లోకంలో కూడా ప్రసిద్ధమై ఉంది. తస్మాత్ బ్రహ్మ విలక్షణత్వాన్నేదం జగత్ ప్రకృతికం. అందువల్ల ఈ బ్రహ్మ కంటే జగత్తు విలక్షణమైంది కాబట్టి బ్రహ్మ ఈ జగత్తుకి ఉపాదాన కారణం అయ్యేదానికి వీలు లేదు అని మళ్ళీ పూర్వపక్షాన్ని స్థాపించారు. యోపి కశ్చిద్ ఆక్షిత శ్రుత్య జగతశ్చేతన ప్రకృతికతాం తద్బలేనైవ సమస్తం జగచ్చేతనం అవగమిష్యామి ప్రకృతి రూపస్య వికారో అన్వయ దర్శనాతో. ఇంకేమైనా నువ్వు అడుగుతావేమో, ఎందుకంటే అక్కడక్కడ మరి జగచ్చేతన ప్రకృతి కదా, జగత్తంతా కూడా చేతన ప్రకృతి కలిగి ఉంది. ఇంకా పూర్వపక్షమే. ఎవరైనా ఈ విధంగా అడిగితే కశ్చిదాక్షీయత, ఎవరో ఒకరు ఈ విధంగా ఆక్షేపణ చేస్తే చేయవచ్చు. ఏ విధంగా? ఈ జగత్తంతా కూడా శృతిని చూపించి జగచ్చేతన ప్రకృతి కదా, ఈ జగత్తంతా కూడా చైతన్యవంతమై ఉంది అనే శృతి బలం చేత, శృతి చెప్పింది జగత్తంతా కూడా శృతి చేతనత్వం కలిగి ఉంది అని ఒకవేళ శృతిని చూపించి సమస్తం జగచ్చేతనం అవగమయశ్యామి, ఈ జగత్తంతా కూడా చైతన్యానికి సంబంధించిందే, నీకు అవగాహన చేయిస్తాను, నీకు అనుభవానికి వచ్చేట్టు చేయిస్తానని ఒకవేళ అంటావేమో. ప్రకృతి రూపస్య వికారో అన్వయ దర్శనాతు. ఇది ప్రకృతి రూపం యొక్క వికారమే కానీ చైతన్యం యొక్క వికారము కాదు. ఎందుకంటే లోకంలో అనుభవానికి వస్తోంది, మీ బ్రహ్మము వికారాన్ని పొందేదానికి అవకాశం లేదు.
మరి ఏమో ఈ రకమైన విశేషణాలు కలిగి ఉంది. అందువల్ల అవిభావనం తో చైతన్యస్య పరిణామ విశేషాద్ భవిష్యతి. అవిభావనంతో, అవిభావన అంటే భావించడం, దాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవడం ఏంటిది? చైతన్యస్య పరిణామ విశేషాద్ భవిష్యతి. చైతన్యం అక్కడ ప్రవేశించింది కాబట్టి దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. చైతన్యం అక్కడ తదాకారం పొందకపోతే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశము లేదు. యదా స్పష్ట చైతన్యానాం అప్య ఆత్మనాం స్వాపమోక్షాద్యవస్థాసు చైతన్యం న విభావ్యతే ఏవం కోష్టలాష్టాదీనామపి చైతన్యం న విభావిష్యతే. ఎట్లాగంటే మరి స్పష్ట చైతన్యానాం అప్య ఆత్మానం, స్పష్టంగా కనిపిస్తుంది చైతన్యము. ఆ స్పష్టంగా కనిపించే చైతన్యంలో కూడా నిద్రపోయినప్పుడు, మూర్ఛ వచ్చినప్పుడు ఈ అవస్థలో చైతన్యం ఉన్నట్టుగా మనకు కనిపించదు కదా. ఆ శరీరం చైతన్యం ఉన్నట్టు కనిపించదు. మరి ఏవం కాష్టలోష్టాదినప్పుడు చైతన్యం నా విభావ్యతే. అట్లాగే నిద్రపోయినప్పుడు తర్వాత మూర్ఛ వచ్చినప్పుడు చైతన్యం కనిపించలేదు. అట్లాగే ఇది కూడా కాష్టం అంటే కర్రలో కూడా, రాయిలో కూడా చైతన్యం కనిపించడం లేదని ఒకవేళ నువ్వు అంటావేమో, అలా కూడా అయ్యేదానికి లేదు. ఎందుకంటావా? ఏతస్మాదేవచ విభావితత్వ కృతాద్ విశేషాద్ రూపాధిభావాభావాభ్యాం చ కార్యకారణాత్మనాం చ చేతనత్వ విశేషేపి గుణప్రధాన భావోన్న విరోత్సతే. నువ్వు ఆ విధంగా చేతన రూపంలో దాన్ని ఎట్లాగైతే నువ్వు సమన్వయం చేశావో అట్లాగే విభావితవ్య అభావితవ్యత్వం అంటే ఒకసారి ఏమో భావనకు వస్తూ ఉంది, ఒకసారి రావడం లేదు. నిద్రపోయినప్పుడు నిద్ర లేనప్పుడు వస్తుంది, నిద్రపోయినప్పుడేమో రావడం లేదు. అట్లాగే సుప్తమైనప్పుడు రావడం లేదు, సుప్తం కానప్పుడు వస్తూ ఉంది. అట్లాగే కాష్టలోష్టాదిలో కూడా ఉందంటే కార్యకారణ భావ రూపంలో ఒప్పుకున్నప్పుడు కార్యకారణానాం ఆత్మనాంచ చేతనత్వ అవిశేషత్వేపి గుణప్రధాన భావ. అది ఉండడం లేకపోవడం ఏదైతే ఉందో గుణప్రధానాన్ని బట్టి వస్తుంది. కాబట్టి చేతనత్వాంశం చేతనాన్ని గ్రహించు, ఆ చేతనత్వాంశం ప్రధానాన్ని గ్రహించు, అప్పుడు కార్యకారణ భావం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. యథాచ పార్థివత్వ విశేషేపి మాంససోపోదనాదీనాం ప్రత్యాత్మవర్తినో విశేషాత్ పరస్పరోపకరిత్వం భవత్యేవం ఇహాపి భవిష్యతి. మనం భోజనం చేస్తున్నాము, భోజనం చేస్తే రకరకాల పదార్థాలు ఉంటాయి లేవా? ఏంటిది? పప్పు ఉంటుంది, చారు ఉంటుంది, కూర ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. భోజనానికి అది సహకారమా కాదా? ఆ దేనికి సహకారము? చైతన్యానికి సహకారము, తినేవాడికి సహకారము. అట్లాగే ఇక్కడ కూడా ప్రత్యాత్మత్వ దర్శన పార్థివత్వ అవిశేషేపి అవి పృథ్వీ సంబంధమే, ఇవి పృథ్వీ సంబంధమే. ఆహారములో రకరకాలుగా ఉన్నాయి కదా, రకరకాలు ఉన్నప్పుడు అన్ని పృథ్వీతత్వ సంబంధమే కదా. అందుకని పార్థివత్వ అవిశేషేపి పార్థివత్వానికి భిన్నంగా లేనప్పటికీ మాంస సూపోదనాదీనాం, మాంసం అంటే తెలిసిందే, సూపం అంటే పప్పు, ఓదనం అంటే అన్నము, ఇవన్నీ కూడా పార్థివ సంబంధమా దాని భిన్నమా? పార్థివ సంబంధము. ప్రతి ఆత్మవర్తిను అనుభవించే వారికి ఈ మూడు కూడా సహకారంగా ఉన్నాయి. విశేషాత్ పరస్పర ఉపకారిత్వం, ఒకటి ఇంకో దానికి కార్యం చేస్తూ ఉన్నాయి. పప్పు లేకపోతే కూర లేకపోతే అన్నం తింటామా? అది అన్నం లోపలికి వెళ్ళాలంటే ఇది ఎట్లా సహకారం ఉందో, ఒకదానికి ఒకటి సహకారం ఎట్లా చేసుకున్నారో అట్లా భవతి ఏం ఇహాపి భవిష్యది. ఇక్కడ కూడా ఒకదానికొకటి సహకారంగా ఉంది ఆ జడము చేతనము. అందువల్ల చేతనమేమో రూపంలో ఉంది, జగత్ ప్రధానమేమో ఇంకో రూపంలో ఉంది, ఒకదానికి సహకారం చేస్తూ అనే విషయాన్ని ఒప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అని ప్రవిభాగ ప్రసిద్ధిరప్యతే ఏవన విరోత్స్యతే ఇది. ప్రవిభాగ ప్రసిద్ధిరపి, ప్రవిభాగం వేరువేరుగా ఉంది, తర్వాత ప్రసిద్ధమై కూడా ఉంది. ఏం ప్రసిద్ధమైంది? సహకార్య భావం ప్రసిద్ధమై ఉంది, విలక్షణత్వం కూడా
ప్రసిద్ధమైంది. అందువల్ల ఇక్కడ విరోధమేమి రాదు. అందుకొరకు జడము జడానికే కారణమవుతుంది, అశుద్ధము అశుద్ధానికే కారణమవుతుంది కానీ శుద్ధము అశుద్ధానికి కారణం కాదు అని ఈ విధంగా పూర్వపక్ష చెప్పు. తేనాపి కథంచిత్ చేతనాచేతనత్వ లక్షణం విలక్షణత్వం పరిహ్రియేత. దాని చేత కూడా కథంచిత్ ఏదో రకంగా చేతనము అచేతనం అంటే జడము ఈ రెండిటితో కూడుకున్న విలక్షణత్వం ఏదైతే ఉందో పరిహ్రియేత. చేతనత్వం ఉంది, అచేతనత్వం ఉంది, ఈ రెండింటినీ కూడా పరిహారం చేయవలసిన అంటే దానికి సమాధానం చెప్పవలసిన విషయం ఉంది. శుద్ధి అశుద్ధిత్వ లక్షణంతో విలక్షణత్వం. ఇక్కడ విలక్షణత్వం ఏంటిది? శుద్ధి అశుద్ధి. మీ చైతన్యము శుద్ధి, జగత్తేమో అశుద్ధి, రెండు విలక్షణత్వంగా ఉన్నాయి. అక్కడ చేతన అచేతనత్వం ఉంది, విరోధము. ఇక్కడేమో శుద్ధి అశుద్ధము విలక్షణత్వం ఉంది. నైవ పరిహ్రియేత. వీటిని పరిహారం చేసే అవకాశము రాలేదు. ఎందుకంటావా? నచ ఇతరదపి విలక్షణత్వం పరిహృతం శక్యతే. ఇంకా వేరే వేరే విలక్షణాలు కూడా ఉన్నాయి, ఆ విలక్షణాలు కూడా పరిహరింపబడవు. తథాత్మంచ శబ్దాదితి. ఇంకోటి విలక్షణం ఏంటిది? మీ చైతన్యం. శబ్దాది అంటే ఏంటిది? చైతన్యం కదా. ఇక్షతే నా శబ్దం అన్నారు అక్కడ 5వ సూత్రంలో. ఏమైనా ఇక్షతే నా శబ్దం. శబ్దాది మీ శృతి కూడా చెప్తుంది కదా. శబ్దాది అంటే మీ శృతి కూడా చెప్పింది ఇది ఇటువంటిది, ఇటు అసంగోయం పురుష ఏంటిది, ఇంకా నేనాస్తించిన వగరే. ఆ శృతి వాక్యాల ద్వారా ఏం చెప్పిందంటే అశుద్ధం అపాప విద్ధం కవిరమనీషి పరిభూహు అని ఈ విధంగా చెప్పిందా లేదా శృతి? శబ్దాది అంటే అర్థం మేము ఇంకా విలక్షణాలు శుద్ధి సమ్మతమైనవి కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి. జగత్తుకు అవన్నీ లేవు, పరమాత్మకంగా ఉన్నాయి. మరి అలాంటి లక్షణాలు కలిగిన ఈ జగత్తు విలక్షణంగా ఉన్నందువల్ల శృతి కూడా చెప్పినందువల్ల ఈ విలక్షణ రూపంలో ఉన్న జగత్తుకి మరి సలక్షణమైన బ్రహ్మం కారణమేదానికి అవకాశము లేదు. అవగమ్యమానయమేవ ఈ ఇదములోకి సమస్తస్య వస్తునశ్చేతనత్వం చేతన ప్రకృతికత్వ శ్రవణాత్ శబ్ద శరణతయా కేవలయోత్ప్రేక్షతే తచ్చ శబ్దేనైవ విరుధ్యతే. ఈ లోకంలో కూడా మనకు ఏంటిది అవగాహనకు వస్తూ ఉంటుంది, అనుభవానికి వస్తూ ఉంటుంది. ఏమని? సమస్తస్య వస్తున చేతనత్వం. మరి సమస్త వస్తువులంతా కూడా చేతనంతో కూడా కలిగి ఉన్నాయనేది మనకు కనిపిస్తున్నాయా లేదా? చేతన ప్రకృతికత్వ శ్రవణాతు. ఈ చేతనమే ఈ దీనికంతా కూడా కారణం అనే భావన కూడా కనిపిస్తుంది. ఎందుకు? శబ్దశరణతయ. శబ్దం యొక్క ఆధారంగా ఈ సమస్త శబ్దం ఏంటిది? వేదం యొక్క లేదా వాక్యం యొక్క ఆధారంగా ఈ జగత్తంతా కూడా చేతనాత్మకం అనేది లోకం కూడా వస్తుంది. కేవలయోత్ప్రేక్షతే టచ్ శబ్దేనైవ విరుద్ధతే. అది చేతనమైన ఏదైతే చెప్తుందో, చేతన ప్రకృతికం అని ఏదైతే చెప్తుందో అది కూడా శబ్దము అనే ద్వారానే, అంటే చైతన్యము అనే ద్వారానే విరోధం కలిగేదానికి అవకాశము వస్తుంది. అందువల్ల యథా శబ్దాదపి తదాత్మవగమ్యతే. శబ్దం చేతనే తదాత్మం అంటే చేతనాత్మకం అనేది కూడా మనకు తెలియవస్తుంది. శబ్దం అనేది లేకపోతే అది కూడా చేతనాత్మకం అనేది మనకు తెలిసి రాదు. తదాత్మతి ప్రకృతి విలక్షణత్వం కథయతి. తదాత్మం అంటే అర్థం ఏంటి? ప్రకృతి కంటే విలక్షణమైంది చేతనం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంతే కదా, ఎక్కడైనా అంతే. జడము వేరు చేతనం వేరని ఎవరైనా అనుకుంటా ఉంటారు. ప్రకృతి కంటే విలక్షణమైంది ఆత్మ అనేది కూడా లోకంలో ప్రసిద్ధం ఉంది, శబ్దం కూడా చెప్తూ ఉంది. తదాత్మం అంటే అర్థం ఏంటిది అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రకృతి విలక్షణత్వం కథయతి. తదాత్మం అంటే ఏంటిది? ప్రకృతి విలక్షణత్వమే తదాత్మం అనేది చెప్తుంది. శబ్ద ఏవ విజ్ఞానం చ అవిజ్ఞానం చ. రెండు కలిసి ఉన్నాయి కదా. విజ్ఞానము అవి శబ్దం 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 ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాడు శబ్దం ఏంటో అనేది. విజ్ఞానం అవిజ్ఞానం. విజ్ఞానం అంటే చైతన్యం, అవిజ్ఞానం అంటే జడము. దాని రెండింటి ఎవరైతే తెలుసుకుంటారో ఇది కస్యచిత్ విభాగస్య అచేతనతాం శ్రావయ చేతనాత్ బ్రహ్మణో విలక్షణం అచేతనం జగత్ శ్రావయతి. అందువల్లనే కస్యచిత్ విభాగస్య ఏదో ఒక విభాగాన్ని తీసుకొని అచేతనతాం శ్రావయ అచేతనత్వాన్ని వినిపిస్తూ, అంటే ఈ జగత్తుకు అచేతనమే కారణం అనేది వినిపిస్తూ తద్ బ్రహ్మణో విలక్షణం అచేతనం
జగత్ శ్రావయతి, బ్రహ్మ కంటే కూడా విలక్షణమై ఈ జగత్తు ఉంది అని. చేతనం ఏంటిది? బ్రహ్మము. అచేతనం అంటే ఏంటిది? జగత్తు. ఈ బ్రహ్మానికంటే జగత్తు విలక్షణమై ఉంది అని శృతి కూడా చెప్పింది. అందువల్ల ఈ జగత్తుకి మీ బ్రహ్మము కారణమయ్యేదానికి అవకాశము లేదు. ఈ సూత్రం అంతా కూడా పూర్వపక్షమే, ఇంకా ఉత్తరపక్షం రాలేదు. ఇంకా ఉత్తరపక్షాన్ని బోధించేది ఇంకా ముందుకు వస్తుంది. నన్ను చేతనత్వం కచ్చిత్ అచేతనత్వాభిమతానాం భూతేంద్రియానాం శ్రూయతే. చేతనత్వం కూడా అచేతనత్వాభిమతానాం భూతేంద్రియానాం శ్రూయతే. సమస్త ఇంద్రియాలు జడమే అయినప్పటికీ వాటిలో కూడా చేతనత్వం ఉన్నట్టు మనకు వినబడుతుంది అంటే శృతి చెప్తూ ఉంది. అక్కడక్కడ అచేతమైన వస్తువులు కూడా చేతనత్వం కలిగి ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాయి. అందువల్ల చేతన ప్రకృతికమే అవుతుంది అని ఒకవేళ అంటామేమో పూర్వపక్షి అడుగుతున్నారు. అచేతనమైన వస్తువులు కూడా చేతనత్వం కలిగి చేతనాంశం మాదిరిగానే వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఈ జగత్తుకు చేతనమే కారణమని ఒకవేళ నీవు అంటావేమో. అలాగది ఎక్కడది? యథా మృదబ్రవీతు అపోబ్రవీతు. ఇది మృత్ పలికింది, ఆపో అంటే జలం పలికింది. శతపథ బ్రాహ్మణం ఇది. మృతు జడమా చైతన్యమా? మట్టి జడమా చైతన్యమా? అది ఎట్లా పలికింది? నీళ్ళు జడమా చైతన్యమా? జడము. మరి ఎట్లా పలికింది? శృతి చెప్పింది కదా, శబ్దం చెప్తా ఉంది కదా. మట్టి పలికింది, తర్వాతనేమో నీళ్లు పలికాయి. అంటే జడమైనప్పటికీ చేతన కారణమైనందువల్ల పలుకుతుందా, కారణం లేనందువల్ల పలుకుతుందా? అది తేజ ఈక్షత. ఆ తేజస్సు లేదు అగ్ని చూసింది అందా. ఆప ఈక్షంత ఆ జలము చూసినాయి అని ఈ విధంగా మనకు శృతివాక్యాలు శబ్దాలు కనిపిస్తున్నాయా లేవా? ఇది చ ఏవమాద్య భూత విషయ చేతనత్వ శృతి. భూత ప్రకృతి అంటే జడమైన ప్రకృతి విషయంలో కూడా చేతనత్వాన్ని గుర్తింపజేస్తోంది శృతి. ఇంద్రియా విషయాన్యపితే హేమ ప్రాణ అహం శ్రేయసే వివదమాన బ్రహ్మం జగ్మో. ఇంద్రియాలు కూడా నేను గొప్పదాన్ని అని పోట్లాడుకుంటూ బ్రహ్మదేవి దగ్గరికి వెళ్ళినాయంట. ఇంద్రియాలు జడమా చేతనమా? జడమే అయినప్పటికీ మరి పోట్లాడుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాయన్నట్టు కూడా ఉన్నాయి. ఇది తేహ వాచం ఊచస్త్వం నా ఉద్గాయేతి. బ్రహ్మ కూడా అవన్నీ కూడా మళ్ళీ నువ్వే శ్రేష్టమైన దానివి, నువ్వు ఈ శరీరం నుంచి లేవద్దు అని కూడా చెప్పినదాన్ని దాని స్థుతి కూడా చేసిన. ఇత్యమాద్య ఇంద్రియ విషయేతి అత ఉత్తరం పట్టది. ఇది ఏమంటే సిద్ధాంత ప్రశ్న వేశాడు. పక్షికి సిద్ధాంతం ప్రశ్న వేశాడు, చేతనత్వం కనిపిస్తున్నాయా లేవా అనే ఉద్దేశం చేత. అభిమాన వ్యపదేశస్తు విశేషానుగతిభ్యాం అన్న. అభిమాన విశేష ఈ సూత్రం ద్వారా దానికి సమాధానం చెప్తుంది. తు శబ్ద ఆశంకం అప్రవృత్తి. ఈ ఆశంక, ఈ ప్రశ్న ఏదైతే వేశాడో ఆ ప్రశ్నను నిరాకరిస్తుంది. ఏమని? నకలు మృతబ్రవీది ఇత్యేవం జాతీయకయా శ్రుత్య భూతేంద్రియానాం చేతనత్వం ఆశంకనీయం. ఈ విధంగా మృతబ్రవీత్, ఆపోబ్రవీత్, తేజైక్షద అనే ఈ వాక్యాల ద్వారా ఏదైతే ఉందో భూతేంద్రియానం చేతనత్వం ఈ భౌతిక సంబంధమైన ఇంద్రియాలకు చేతనత్వం ఉంది అని నీవు అనుకోకూడదు. జడమే. మరి ఎతో అభిమాన వ్యపదేశ ఏష. దానిపైన అభిమాని దేవతలు అయితే ఉన్నాయో దానికి సంబంధించినవి కానీ జడ ప్రకృతికమైన ఇంద్రియాలకు సంబంధించింది కాదు. మృదాద్యభిమానిన్యో వాగాది అభిమానిన్యశ్చ చేతనా దేవత వదన సంవాదనాదిషు చేతనాచేతనేషు వ్యవహారేషు ఉపదిష్టంతే నా భూతేంద్రియ మాత్రం. అందువల్ల తత్తద్ అధిష్టాన దైవం ఏదైతే ఉందో దానికి సంబంధించినవి సంవాదం చేసినాయి, దానికి సంబంధించినవి పోట్లాడుకున్నాయి, దానికి సంబంధించిన బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినాయి అనుకోవాలి. కానీ చేతనోచితేషు వ్యవహారేషు, వ్యవహారం జడంలో జరుగుతుందా చేతనంలో జరుగుతుందా? చేతనంలో జరుగుతుంది. కాబట్టి తదస్థ అధిష్టాన దైవమని మనం అనుకోవాలా. నా భూతేంద్రియ మాత్రం కాదు. కస్మాత్ ఎందుకు అని ఒకవేళ అడుగుతావేమో. విశేషానుగతిభ్యాం. విశేష అనుగతి అంటే ఏంటిది? విశేష రూపంలో అవగాహనకు వచ్చినందువల్ల. ఆ విశేషం ఏంటంటావా? విశేష హి భోక్తృనాం భూతేంద్రియానాంచ
చేతనాచేతన ప్రవిభాగ లక్షణ. ఆ విశేషం ఏంది అంటే భోక్తృ ఎవరు? చైతన్యము. భూతేంద్రియాలు ఏంటిది? జడము. ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే సమస్త క్రియలు జరుగుతాయి. అందుకొరకు చేతన అచేతన ప్రవిభాగ లక్షణ. భోక్త ఏమో చేతనము, భోగ్యమేమో అచేతనము. ఈ రెండింటి ద్వారానే ప్రాగభిహిత. ఈ ముందే ఈ విషయాన్ని అంటే చేతనాచేతనం కలిసి ఈ అచేతన వస్తువులే చేతనానికి ఉపకరిస్తున్నాయని ఇదివరకే మేము చెప్పాం. సర్వ చేతనతాయాం చ అసౌ నోపపద్యతే. సమస్తము చేతనమే అనేదానికి అవకాశము లేదు. ఈ సమస్తం అంతా కూడా చేతనమే అనేదానికి అవకాశము లేదు. అపిచ కౌశీతకిన ప్రాణ సంవాదే కరణమాత్రాశంక వినివృత్తయే అధిష్టాతృచేతన పరిగ్రహాయ దేవతాశబ్దేన విశంసంతి. కౌశితికి బ్రాహ్మణం, కౌశితికి ఉపనిషత్తు లోపల ప్రాణ సంవాదం అంటే సమస్త ఇంద్రియాలు సంవాదం. అదే ఇప్పుడు చెప్పింది అక్కడ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప సంవాదం చేసుకున్నప్పుడు కరణమాత్ర ఆశంక వినివృత్తే. కరణమాత్రం అంటే అవి మాత్రమే జడమైన కర్ణాలే సంవాదం చేశాయి అనే భావాన్ని నివృత్తి చేసేదాని కొరకు అధిష్టాత చైతన్య పరిగ్రహ అంటే తత్తది ఇంద్రియ అధిష్టాన చైతన్యాన్ని గ్రహించేదానికి మాత్రమే అక్కడ దేవతా శబ్దేన విషంసతి. అంటే తత్తద్ దేవ అంటే ప్రకాశ శబ్దం చేత తీసుకోవాల్సి వచ్చింది. ఏతాహవయ దేవత అహం శ్రేయసే వివదమాన. దేవతలంటే ఇంద్రియాలు పోట్లాడుకున్నాయి, కానీ శృతి ఏం చెప్తుంది? దేవా అని ఎందుకు చెప్పినాయి అంటే అధిష్టాన చైతన్యాన్ని బట్టి దేవ అన్నారు, కానీ ఇంద్రియాలు దేవతలు కావు కదా. ఇంద్రియాలు జడమైపోయాయి, దేవతలు ఎట్లా అవుతాయి? అందుకొరకు దేవ అని చెప్పారు కాబట్టి అక్కడ ఇంద్రియాలను తీసుకోకూడదు, ఇంద్రియాధిష్టాన చైతన్యమని తీసుకోవాలి. తావా ఏతా సర్వా దేవత ప్రాణే